సత్యంని షోరూంకి ఓనర్ని చేసిన బాలు. మనోజ్ చేసిన పని తెలుసుకుని మనోజ్ని కాలర్ పట్టుకుని బెదిరించిన ముఖేష్. మనోజ్ కంటే మీరే బాగా ఈ వ్యాపారం చేస్తారు అని సత్యంకి షేకండ్ ఇచ్చిన ముఖేష్. అందరి ముందు అవమానపడ్డ మనోజ్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మా కథ మీకు అర్థమవుతుంది. ఆహా, చాలా బాగా మాట్లాడుతున్నావు మనోజ్. నువ్వు ఇందాకటి దాకా మీ అమ్మ నన్ను అన్ని తిడుతున్నా, నన్ను చెయ్యి ఎత్తి కొట్టబోతున్నా, కనీసం ఆపను కూడా ఆపడం కాదు కదా, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాంటిది ఇప్పుడు మాత్రం రూమ్లోకి వచ్చాక నేను చాలా బాగా మాట్లాడానని చెప్పేసి రివర్స్లో నాకే చెప్తున్నావా నువ్వు అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, అలా కాదు రోహిణి, అంటే అమ్మకి ఎదురు చెప్పడం నాకు ఇష్టం లేదు, అందుకని చెప్పలేదు రోహిణి అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, బాగా చెప్తున్నావు మనోజ్, నువ్వు చాలా బాగా చెప్తున్నావు. నాకు మాత్రం ఎదురు చెప్తావేమో కదా, నేను ఇంట్లో లేకపోయినా, నేను ఇంట్లో పడుకుని నువ్వు షోరూంలో పడుకోమన్నా అసలు అత్తయ్య ఎంత చెప్తే అంత కదా నీకు. అసలు నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావు? మీ అమ్మతోనే ఉండిపోవాల్సింది కదా. అసలు నీకు భార్య అంటే అవసరం లేదా? నువ్వు భార్యతో ఉండాల్సిన అవసరం లేదా నీకు? నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఒకవేళ నేనే మీనా పొజిషన్లో ఉండి నేను డబ్బులైన అమ్మాయిలా ఉండి ఉంటే, మీ అమ్మ నన్ను రోజు తిడుతుంటే ఆ బాలులాగా మీనాకి సపోర్ట్ చేయడం మానేసి మీ అమ్మ చెప్పినట్టు కొట్టరా తిట్టరా అంటే కొట్టి తిట్టేవాడువేమో కదా నువ్వు. నాకు బాగా అర్థమవుతుందిలే మనోజ్, మీ అమ్మ మాటలు నువ్వు బాగా వింటావు అని రోహిణి అంటుంటే, అలా కాదు రోహిణి, అమ్మ చెప్పిన మాట వినకపోతే అమ్మ మళ్ళీ కోపడుతుంది కదా, నువ్వైతే అర్థం చేసుకుంటావని నీ కోసం ఆలోచించే కదా సైలెంట్గా ఉన్నాను. మళ్ళీ నేను ఒక మాట మాట్లాడితే అమ్మ ఇంకొక మాట మాట్లాడుతుంది, ఆ గొడవ ఇంకా పెద్దదైపోతుంది. అప్పుడు ఏం చేస్తాం చెప్పు? అప్పుడు మళ్ళీ అమ్మని ఎదిరించి నిలబడలేక ఓపిక నాకైతే లేదు. నీకుందంటే చెప్పు, ఈసారి గొడవ అయినప్పుడు ఖచ్చితంగా నేను నీ పక్కనే ఉంటాను, నీ తరపునే మాట్లాడతాను అని మనోజ్ చెప్పడంతో, ఇంకా నాకేం అవసరం లేదులే మనోజ్, చేసిన తప్పు మొత్తం తెలిసిపోయింది కదా, ఇంకొకసారి ఇలాంటి పరిస్థితి నేను రానివ్వనులే అని ఇక రోహిణి అంటుంటే, సరే అయిపోయింది రోహిణి, పద పడుకుందాము అని చెప్పేసి ఇక మనోజ్ రోహిణి అయితే మాట్లాడుకుంటుంటే, అప్పుడే ఇక ప్రభావతి అయితే రూమ్లోకి వస్తుంది. ఏంటత్తయ్య ఇలా వచ్చారు అని ఇక రోహిణి అడగడంతో, ఏంటి రాకపోకుండా ఉండనా, ఏం చేశారు అసలు మీ ఇద్దరు కలిసి ఇప్పుడు ఆ విషయాన్ని బయటపడేలా చేశారు. ఆ విషయం కానీ బయట పడకపోయి ఉంటే ఈరోజు షోరూమ్ మనోజ్ గారి పేరు మీదే ఉందును. నాకు మీరు ముందు చెప్పేసి ఉంటే ఈ విషయాన్ని బయటకు రాకుండా ఎలాగోలా ఆపుదును. ఇప్పుడు చూడండి, ఆ షోరూమ్ మొత్తం తీసుకెళ్ళి ఇప్పుడు మా ఆయన పేరు మీద రాయమని చెప్పేసి ఆ బాలుగాడు టార్చర్ పెడుతున్నారు. ఇప్పుడు కంపల్సరీగా ఆ షోరూమ్ తీసుకువెళ్ళి మీ మామయ్య గారి పేరు మీద రాయాలి. రోహిణి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఇప్పటికిప్పుడు నాకు డబ్బు కావాలి. 40 లక్షలు మీ మావయ్యని అడిగి సెట్ చేయమని చెప్పు. మీ నాన్నగారు ఎలాగో జైల్లో ఉన్నారని, మీ నాన్నగారు ఎలాగో మనకి డబ్బులు ఇవ్వలేకపోతున్నారు కదా, మీ మావయ్య అయినా సరే డబ్బులు ఇస్తాడేమో అడిగి నాకు ఎలా అయినా సరే డబ్బులు కావాలి. అవి తీసుకెళ్ళి మీ మావయ్య గారికి ఇచ్చేసి ఆ షోరూమ్ వీడి పేరు మీద ఉంచితే వీడికి ఒక గౌరవం దక్కుతుంది. లేకపోతే కొడుకు నాన్న డబ్బులు తీసుకువెళ్ళి మింగేసి షోరూమ్ పెట్టుకున్నాడు, షోరూంలో హ్యాపీగా తింటున్నాడు అని చెప్పేసి వీడికి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు తీసుకువెళ్ళి మళ్ళీ మా ఆయన్ని కానీ కూర్చోబెడితే వీడికి కదా చెడ్డ పేరు. మా ఆయన వచ్చి అందులో కూర్చుంటే ఆయనను చూసి గౌరవపడతారు, వీడిని చూసి చిచ్చి నాన్న సొమ్ముతిని నాన్న కుర్చీలోనే కూర్చున్నాడు, నాన్న కూడా కూర్చోబెట్టకుండా చేశాడు, బాలు మంచి నిర్ణయం తీసుకున్నాడని అందరు చుట్టుపక్కల వాళ్ళందరూ అంటారు. రోహిణి, నేను చెప్పేది మాట విను, కొంచెం అర్థమైందా? ఎలాగైనా సరే మీ మావయ్యని అడిగి తీసుకురా. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్ వేస్తున్నాను నీకు. ఎన్నిసార్లు అయినా సరే ఇప్పటికొచ్చి నీ దగ్గర నుంచి నాకు రూపాయి కూడా రాలేదు. నువ్వు ఏం చేసావో నాకైతే తెలియదు, కానీ నువ్వు మాత్రం డబ్బులు తీసుకొచ్చి ఖచ్చితంగా మీ బాలుగడికి 2 లక్షలు, మీ మావయ్యకి 40 లక్షలు మొత్తం ఇచ్చేసేలా చూడు. మీ మావయ్యని అడుగు, అర్థమైందా అని చెప్పేసి ఇక రోహిణికి చెప్తుంది ప్రభావతి అయితే. అలాగే అత్తయ్య, ఎలాగోలా కనుక్కొని తీసుకువస్తాను అత్తయ్య అని చెప్పేసి ఇక రోహిణి అయితే ఓకే చెప్తుంది ప్రభావతికి. సరేరా మనోజ్, నువ్వు కూడా తను చూస్తూ చేస్తుందో లేదో మర్చిపోతూ ఉంటుంది, నువ్వు కూడా గుర్తు చేయి, 40 లక్షలు వాళ్ళ మావయ్యని అడగమని గుర్తు చేయి నువ్వు కూడా అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే మనోజ్కి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎవడు గుర్తు చేయాల్సిన అవసరం ఏం లేదు, 40 లక్షలు అంటే తక్కువ అమౌంటా? నాకు గుర్తుండకుండా ఉంటుందా? చచ్చేదాకా గుర్తుంటుంది. ఎలా చేసి ఇప్పుడు 40 లక్షలు తీసుకురావాలి దేవుడా అని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుంటుంది రోహిణి.
రోహిణి, అర్థమైంది కదా, గుర్తుంది కదా, ఎలా అయినా సరే ఆ 40 లక్షలు కొంచెం అడిగి తీసుకురావా. మా బాలుగాడు రేపే నాకు తెలిసి నాన్నని అందులో కూర్చోబెట్టేస్తాడు, తర్వాత మళ్ళీ తీసుకోవడం కష్టం అని చెప్పేసి ఇక మనోజ్ ఏంటంటే ఇప్పటికిప్పుడు 40 లక్షలు అంటే ఎలా అరేంజ్ చేస్తారనుకుంటున్నావు మనోజ్ నువ్వు. చూద్దాంలే, ఒకవేళ మీ నాన్నగారి పేరు మీదకే షోరూమ్ మార్చేసినా ఆ తర్వాత అయినా సరే మనం ఆ షోరూమ్ని మళ్ళీ తిరిగి తీసుకోవచ్చు మావయ్య గారు డబ్బులు ఇచ్చేసి, సరేనా. ప్రస్తుతానికి నువ్వు కంగారు పడకు, డబ్బులు ఎలాగోలో నేను అరేంజ్ చేస్తాను, సరేనా, కంగారు పడకు అని చెప్పేసి ఇక రోహిణి చెప్పడంతో సరే నువ్వు ఉన్నావు కదా, నువ్వు చెప్తున్నావు కదా, కంగారు పడాలే అని చెప్పేసి ఇక మనోజ్ అంటాడు. ఇక ఇద్దరు అయితే పడుకున్నాక రోహిణి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది, ఎలా ఎలా అని చెప్పేసి. రోహిణి పడుకో, కంగారు పడకన్నావు కదా, నువ్వు కూడా కంగారు పడకుండా పడుకో, మనం రేపు చూసుకుందాంలే, తర్వాత చూసుకుందాంలే అని మనోజ్ చెప్పేసరికి ఇక అందరూ పడుకుంటారు. మార్నింగ్ లెగిచిన వెంటనే ఇక బాలు అయితే సత్యంని రెడీ అవ్వమని, టిప్ టాప్గా రెడీ అవ్వమని చెప్తాడు. ఎందుకురా, నేనెందుకురా మంచిగా రెడీ అవ్వాలి నాన్న, ఇవాళ మనం షోరూమ్కి వెళ్తున్నాం, షోరూంలో నిన్ను కూర్చోబెట్టబోతున్నాను, నువ్వేమైనా అనుకో నాకు సంబంధం లేదు, కానీ నువ్వు మాత్రం ఇవాళ షోరూంలో కూర్చోవాల్సిందే, ఆ రిజిస్ట్రేషన్ అవి అవన్నీ తర్వాత చూద్దాంలే, కానీ ప్రస్తుతానికి మాత్రం నువ్వు షోరూంలో కూర్చోక తప్పదు అనిక బాలు చెప్తుంటే అప్పుడే ప్రభావతి వస్తుంది. ఏంటి ఇంత టిప్ టాప్గా రెడీ అయిపోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రభావతి అడగడంతో షోరూమ్కి వెళ్తున్నాము, లేకపోతే నాన్న పెళ్లి చేసొస్తాను, నీకెందుకు లక్షావతి అని ఇక బాలు అడిగేసరికి ఏంటి షోరూమ్కా, అవును షోరూమ్కే తీసుకువెళ్తున్నాను నాన్నని, మనోజ్ గారిని ఆ చైర్లోంచి లేపి నాన్న ఆ చైర్లోంచి కూర్చోబెట్టబోతున్నాను అని బాలు చెప్తుంటే, రేయ్ ఇంకా టైం ఇవ్వలేదు కదరా, ఇంకా డబ్బులాడు ఇంకా ఇవ్వాలి కదా, అప్పుడే ఎందుకు హడావిడి, అప్పుడే హడావిడి పడకపోతే వాడు ఇంకా కంగారు పడడు, తీసుకువెళ్ళి నాన్నని తీసుకువెళ్ళి చైర్లో కూర్చోబెడితే వాడికి తెలిసొస్తుంది, అప్పుడు డబ్బులు తెచ్చి ఇవ్వాలని బుద్ధి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే నాన్నని కూర్చోబెడుతున్నాం అంతే, ఆ తర్వాత సంతకాలు పెట్టించుకుని ఆ షోరూమ్ మొత్తం నాన్న పేరు మీదకి మార్చేస్తాను, కంగారు పడకు లక్షావతి అని ఇక బాలు చెప్పేసరికి, అమ్మో వీడనంత పని చేస్తాడు, ఆ రోహిణి డబ్బులు అడిగిందో లేదో ఏంటో దేవుడా, నువ్వే కరుణించి చూడు కొంచెం మా మనోజ్ గారిని, అలాగా మళ్ళీ అడుగు తినేవాడి కింద పల్లీలు తినేవాడి కింద చేయకు తండ్రి అని ఇక మనసులో అయితే అనుకుంటుంది ప్రభావతి. సరే నాన్న పద వెళ్దాం, లక్షావతి నువ్వు కూడా పద అని బాలు అంటుంటే, నేనెందుకురా, నువ్వు కూడా రావాలి, భార్యాభర్తలు ఇద్దరు ఉండాలి కదా, మరి ఇద్దరు ఉంటేనే బాగుంటుంది, పదండి మీనా పద వెళ్దాం, రవి శృతి మీరు కూడా రండి అని చెప్పేసి ఇక వీళ్ళందరూ అయితే ఇక షోరూమ్కి అయితే బయలుదేరి షోరూమ్కి వెళ్ళిపోతారు. మనోజ్ అయితే ఇక సేల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి మనోజ్ మరియు రోహిణి అయితే ఇక అక్కడ సేల్స్ చూస్తూ ఉంటారు. సేల్స్ చూస్తూ ఉండగా అప్పుడే ఇక బాలు అయితే పూలమాలలు కనుక్కొని వచ్చి సత్యంని తీసుకొచ్చి ఇంక కుటుంబాన్ని అందరినీ అక్కడ నుంచోబెడతాడు. ఇక ఒక్కసారిగా మనోజ్ అయితే ఏంటి ఏమైంది అని అలా చూస్తూ ఉండిపోతాడు. ఏంట్రా అందరూ వచ్చారేంటి, ఏమైంది, ఏమన్నా కావాలా, ఏమన్నా కొంటున్నావా ఏంటి అని మనోజ్ అడిగేసరికి, నేనేమీ కొనట్లేదు, నిన్నే ఈ సీట్లోంచి లేపడానికి వచ్చాను అని ఇక బాలు అంటుంటే, ఏంటి ఇప్పుడు నా సీట్లో నువ్వు కూర్చుంటావా, చచ్చా ఆ సీట్లో నేనెందుకు కూర్చుంటాను, నాకంటూ కొన్ని వ్యాపారాలు ఉన్నాయి, నేను అవి చూసుకోగలుగుతాను, నాకంటూ కొన్ని వృత్తి వచ్చు, అది నేను చూసుకోగలుగుతాను, నువ్వేం నాకు చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమైందా, నేను చూసుకుంటాను, కానీ నీకు నిన్నే చెప్పాను కదా, నువ్వు డబ్బులు అరేంజ్ చేయకపోతే నాన్నని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడతానని, అందుకే నాన్నని తీసుకొచ్చాను అని బాలు చెప్పడంతో, ఏంటి అవును లేగు అని చెప్పేసి ఇక బాలు అంటాడు, ఏంట్రా లెగమనేది, ఇక్కడ స్టాఫ్ అందరూ ఉన్నారు, చూస్తే నా పరువు పోతుందిరా, ఏం మాట్లాడుతున్నారా నువ్వు అని మనోజ్ అడిగేసరికి, అదంతా నాకు సంబంధం లేదురా, నువ్వు తప్పు చేసావు, నువ్వు నాన్న డబ్బులు తీసుకుని పట్టుకెళ్ళి పారిపోయావు, మళ్ళీ తర్వాత డబ్బులు వస్తే ఇవ్వలేదు, షోరూమ్ పెట్టేసుకున్నావు, చెప్పలేదు, ఇప్పుడు తెలిసింది, కాబట్టి ఈ షోరూమ్ ఖచ్చితంగా నాన్న పేరు మీద ఉండాల్సిందే, ఇంకా నేను రిజిస్ట్రేషన్ చేయించలేదు, జస్ట్ మామూలుగా నాన్నని ఈ షోరూమ్కి ఓనర్ కింద అందరికీ చెప్దామని నాన్నని ఇలా తీసుకొచ్చాను టిప్ టాప్గా రెడీ చేసి, నువ్వు ఇప్పుడు మారం చేయకు, మళ్ళీ బలవంతంగా లేపితే అస్సలు బాగోదు మీ స్టాఫ్ ముందు, కాబట్టి నువ్వే మర్యాదగా లేచి పక్కకి జరుగు, నాన్న వచ్చి ఆ చైర్లో కూర్చుంటారు అని బాలు చెప్పేసరికి, ఛే అని చెప్పేసి ఇక రోహిణి వైపు మరియు ప్రభావతి వైపు అయితే మనోజ్ చూస్తాడు. ఇక ఇద్దరు ఏమీ చేయలేక డల్గా ఉండడంతో ఇక మనోజ్ కూడా చైర్లోంచి లేచి పక్కకి వచ్చేస్తాడు. నాన్న కూర్చో నాన్న, రే వద్దురా కూర్చో నాన్న అని చెప్పేసి ఇక సత్యమ్మ తీసుకువెళ్ళి చైర్లో కూర్చోబెడతాడు బాలు అయితే. ఇక చైర్లో కూర్చున్నాక, నాన్న కూర్చో దండ వేస్తాను అని దండ అయితే వేస్తాడు బాలు. ఎందుకురా ఇప్పుడు ఈ దండలన్నీ, నాన్న ఎందుకు అని అడక్కు, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు రాత్రి పగళ్ళు కష్టపడి మమ్మల్ని పెంచిందే కాకుండా 40 లక్షలు వెనకాల వేశావు, కానీ
వాడు పట్టుకెళ్ళిపోయాడు, షోరూమ్ పెట్టేసుకున్నాడు. ఇప్పుడు డబ్బులు ఇమ్మంటే ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి నువ్వు మాటి మాటికి వారం వారం బయటికి వెళ్ళి పనిచేసేది నాకు ఇష్టం లేదు. నువ్వు అలా కష్టపడి ఆ బీపీ పెంచుకుని అవన్నీ చేసి కష్టపడి చెమట వచ్చి సంపాదించింది చాలు నాన్న ఎన్ని సంవత్సరాలు. ఇప్పుడు నాకు ఇష్టం లేదు. నువ్వు ఇందులో కూర్చుంటే ఇదిగో ఈ మనోజ్ గారు సంపాదిస్తాడు, అందులో 50-50 కింద పంచుకోవచ్చు. అప్పుడు నువ్వు ఇంట్లో కూర్చున్నా సరే నీకు డబ్బులు వస్తాయి కదా నాన్న. మనోజ్ అంతా పని చేస్తాడు, నువ్వు ఆ డబ్బులు తీసుకో, హాఫ్ హాఫ్ సరిపోతుంది కదా. రేయ్ హాఫ్ హాఫ్ ఏంట్రా? అవును హాఫ్ హాఫే. ఏ పెట్టుబడి పెట్టిన మనిషికి హాఫ్ డబ్బులు కూడా ఇవ్వలేవా నువ్వు? ఇన్ని రోజులు లక్షలు బాగా మింగావు కదా. 10 లక్షలు వస్తే 10 లక్షలు మింగేశావు, 2 లక్షలు 3 లక్షలు వస్తాయి మింగేశావు. ఇన్ని సంవత్సరాల నుంచి సంపాదించినవన్నీ నువ్వు మింగుతూనే ఉన్నావు కదరా. ఇప్పుడు మాత్రం అవన్నీ అవ్వదు. ఇప్పుడు ఇదంతా నాన్న డబ్బులతో పెట్టావు కాబట్టి ఖచ్చితంగా నాన్నకి డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో రేయ్ హాఫ్ హాఫ్ అంటే ఎలా ఇస్తాడరా? ఇవ్వాలి నాన్న. నువ్వు ఇప్పుడు బుధవారం రోజు పనికి ఎందుకు వెళ్తున్నావు? నాకు డబ్బులు ఇవ్వాలనే కదా నువ్వు వెళ్తున్నావు. అమ్మ చేసిన తప్పుకి మాకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి నువ్వు పనిలోకి వెళ్తున్నావు. ఇప్పుడు ఆ పనికి వెళ్ళకుండా నీ చేతికి డబ్బులు వస్తే అప్పుడు నువ్వు నాకు ఆ డబ్బులు నాకు ఉంచి కొన్ని నీ దగ్గర ఉంచుకోవచ్చు కదా. అప్పుడు నువ్వు కూడా దాచుకోవడానికి పనికి వస్తుంది కదా. అలా ప్లాన్ వేశాను నాన్న. లేదు నాన్న, నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం బయట పని చేయడానికి వెళ్ళడానికి నాకు వీలు లేదు అని ఇక బాలు చెప్తుంటే, ఆహా అసలు కదా ఇదన్నమాట. నీకు డబ్బులు బేగా ఇచ్చేయాలి, అప్పు బేగా తీరిపోవాలి. అంతేకే కదా మీ నాన్న నీ సీట్లో కూర్చోబెట్టి దీని మీద వచ్చిన సంపాదన మొత్తం మింగుదామని నువ్వు చూస్తున్నావా అనిక ప్రభావతి అడుగుతుంటే, ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు? అసలు ఏం మాట్లాడుతున్నారు? బుర్ర బుద్ధి ఉండక్కర్లేదా? ఈయన ఎప్పుడన్నా ఎవరి డబ్బులన్నా ఆశించడం మీరు చూసారా? ఆయన కష్టజీతం మీద ఆయన బతుకుతారు, నా డబ్బులు కూడా ఆయన ముట్టుకోరు. అలాంటిది మీరు అసలు ఎలా మాట్లాడగలుగుతున్నారు? దీని మీద వచ్చిన ఆస్తి ఆయన తిందామనుకుంటున్నారని. ఈ షోరూమ్ చూపించిందే మా ఆయన. అసలు మా ఆయన చెప్పకపోయింటే ఆ ముఖేష్ గారు అసలు వీళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇవ్వకపోతున్న ప్రాజెక్ట్ ఇచ్చారు కాబట్టే కదా 10 లక్షలు వచ్చాయి. దానికి మళ్ళీ అప్పు చేసి మరి ఇలా విల్లా కొనుక్కున్నారు. అది వాళ్ళ తప్పు. మా ఆయన అంటారేంటి మీరు? అయినా మీ వాళ్ళు కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉందును. ఆ 40 లక్షలు తీసుకుని షోరూమ్ పెట్టినప్పుడే మనకు చెప్పేసి ఉంటే ఎవరు ఇంత బాధపడకపోదును. కానీ డబ్బులు తీసుకుని షోరూమ్ పెట్టేశాక ఇప్పటికీ చెప్పకుండా నేను బిజినెస్ మ్యాన్ని అంటూ మీ పెద్ద కొడుకు ఊగిపోయాడు. మా ఆయన్ని రవిని తక్కువ చేసి మాట్లాడాడు, మా వృత్తి తక్కువ చేసి మాట్లాడాడు. కానీ తీరా చూస్తే అతనికి కనీసం జాబ్ కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు షోరూమ్ కూడా మామయ్య గారు డబ్బుల మీద పెట్టించాడు. ఇంకా అతన్ని ఏం మాట్లాడాలి? మా ఆయన డ్రైవింగ్ చేస్తుంటే తక్కువ కింద చూశాడు, రవి వంట చేస్తుంటే రవిని కూడా తక్కువ చేసి మాట్లాడాడు. ఒక షెఫ్ని అని తక్కువ చేసి మాట్లాడతారా? అసలు ఒక డ్రైవర్ని తక్కువ చేసి మాట్లాడతారా? అలా అయితే మామయ్య గారు కూడా డ్రైవరే కదా. డ్రైవర్ కాబట్టే కదా ముగ్గురిని కష్టపడి పోషించి పెద్ద చేసి ఇల్లు కట్టారు, ఒక జీవితాన్ని ఇచ్చారు. ఇలా మీ పెద్ద కొడుక్కి ఈయనకేమో ఒక వృత్తిని నేర్పించారు. ఇవన్నీ చేసింది మావయ్య గారే కదా. అది కాక ఇన్ని చేశాక కూడా 40 లక్షలు వెనకేశారంటే మావయ్య గారు ఎంత గ్రేట్ అసలు. అలా డ్రైవర్ని తీసి పాడేసే మీ అందరికీ బుద్ధి చెప్పాలంటే ఇలాగే చేయాలి. మా ఆయన కరెక్ట్గానే చేశారు అని చెప్పేసి ఇక మీనా చెప్తుంటే ప్రభావతి అలా తెల్ల ముఖం వేసుకుని చూస్తూ ఉండిపోతుంది. మీనా, ఈవిడికి కూడా దండ తెచ్చాను, ఈ దండ కూడా మెళ్ళో వెయ్యి అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో దండ తీసుకుంటుంది. ఇక మీనా అయితే నించోండి, ఎక్కడ సరిగ్గా నిలబడండి అని కసురుతుంది. ఇక మీనా ప్రభావతిని. కసురుతున్నావేంటే? వింటానులే మాట, నించుంటాను, వెయ్యి మెల్లో అని చెప్పేసి ఇక ప్రభావతి చెప్పడంతో మెల్లో అయితే ఇక దండ వేస్తుంది మీనా. ఆ దండ వేయడంతో ఇక మీనా మరియు ఇక ఇంట్లో వారందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మనోజ్ రోహిణి మాత్రం అయ్యయ్యో మా పొజిషన్ పోయింది, ఇప్పుడు వచ్చే లాభంలో చాలా తక్కువ వస్తుంది, ఏంటి పరిస్థితి అని ఇక అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. స్టాఫ్ కూడా బ్యాక్ సైడ్ నుంచి ఇక మనోజ్ని చూసి ఏమైందిరా అని చెప్పేసి ఒక అబ్బాయి అడుగుతుంటే, ఇంకేముంది విల్లా అది ఇది అని చెప్పేసి విల్లా కొనుక్కోవడానికి వెళ్ళి విల్లా దగ్గర మోసపోయాడు మన ఓనర్. అందుకని తన ప్లేస్లోంచి తనని తీసేసి వాళ్ళ నాన్నగారిని కూర్చోబెట్టారంట. ఇది జరిగింది అని ఇక స్టాఫ్ అయితే చెప్పుకుని నవ్వుకుంటుంటే, రోహిణి నా పరువు మొత్తం పోయింది స్టాఫ్ ముందు, రేపటి నుంచి వీళ్ళని ఏం గౌరవిస్తారు? ఇక్కడికి వచ్చి నా పరువు మొత్తం తీశాడు ఈ బాలుగాడు. అసలు వీడిని ఏమన్నాలో కూడా నాకు అర్థం కావట్లేదు, నా పరువు మొత్తం తీసి పాడేశాడు అని ఇక మనోజ్ అయితే రోహిణితో అంటుంటే, అప్పుడే ఇక ముఖేష్ అయితే షోరూమ్కి వస్తాడు. ముఖేష్ రావడంతో అందరూ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటిది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు ఇక్కడ డీలర్ ఎవరు? ఏం మాట్లాడుతున్నారు? ఏం జరుగుతుంది? నాకు ఇక్కడ ఏం జరుగుతుందో కొంచెమన్నా చెప్పాలి కదా అనిక ముఖేష్ అడుగుతుంటే, సార్
మీకు చెప్దామని నేను ఫోన్ చేద్దాం అనుకున్నాను సార్. ఈలోపు మీరే వచ్చారు. ఏం లేదండి, వీడు ఒక విల్లా కొని మోసపోయాడు. మీ దగ్గర 10 లక్షల్లో లాభం వచ్చిందని దానికి 20 లక్షలు అప్పు చేసి మరీ విల్లా కొన్నాడు. కానీ ఆ విల్లా అసలు అమ్మిన వాడిది కాదంట. వాడు ఒక బ్రోకర్, డబ్బులు దొబ్బేవాడంట. వాడు చెప్పిన మాయ మాటలకి మురిసిపోయి మోసపోయి 2 కోట్లు తగ్గిస్తానంటే 3 కోట్లు కొప్పుకొని 30 లక్షలు ఇలా పోగొట్టుకున్నాడు. అందుకనే ఇదిగో ఇప్పుడు మా నాన్నగారిని కూర్చోబెడుతున్నాము అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో, బాలు నువ్వు చాలా మంచివాడివి, చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటావని నాకు బాగా తెలిసింది. కానీ మిస్టర్ మనోజ్, అసలు మీరు అలా ఎలా మోసపోతారు? అయినా నేను 10 లక్షలు లాభం ఇచ్చానంటే అది మీరు దాచుకుని ఇంట్లో వాళ్ళందరికీ హ్యాపీగా ఖర్చు పెట్టుకుంటారని, మీ అంతటి మీకే విల్లా కొనేసుకుని హ్యాపీగా విల్లాలో ఉందామని ప్లాన్ వేసుకుంటారని మాత్రం నేను కళ్ళ కూడా ఊహించలేదు. ఉన్నది 10 లక్షలు, కానీ దానికి 20 లక్షలు తోడు చేసుకుని అవన్నీ కలిపి ఇలా చేస్తారా మీరు? అసలు నువ్వు అసలు ఆ బ్రెయిన్తో ఆలోచిస్తున్నావా? అసలు నీది బిజినెస్ మైండేనా? ఏదైనా 10 లక్షలు ఉంటే అది ఇంకా బిజినెస్ పెంచుకోవడానికి వేసుకోవాలి తప్ప ఇల్లులు విల్లాలు కొంటే ఆ డబ్బులు ఎప్పటికీ ఎదగవు, ఇంకా తగ్గుతూనే ఉంటాయి. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయడానికి. కాకపోతే అసలు మీరు ఈ కంపెనీలో ఇక్కడ మీ షేర్ హోల్డర్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు అని ముఖేష్ అంటుంటే, సార్ అలా తీసి పడేయకండి, వాడికి కూడా టాలెంట్ ఉంది, కాకపోతే ఆ టాలెంట్ని ఉపయోగించుకోలేకపోతున్నాడు. నేను చెప్తున్నాను కదా సార్, వాడిని ఇలా అంటేనే వాడు కొంచెం సెట్ అవుతాడని చెప్పేసి వాడిని ఇలా చేయించాము. మా నాన్నగారిని కూర్చోబెట్టాము. కొంచెం సెట్ అయ్యాక మళ్ళీ వాడే వృత్తిలోకి బాగా వస్తాడు, మీరు ఇలా తీసి పడేయకండి అని ఇక మనోజ్కి సపోర్ట్ చేస్తాడు బాలు. అయితే తీసిందంతా తీసి అందరి ముందు పరువు, ఇప్పుడు మాత్రం ఈయన దగ్గర సపోర్ట్ చేస్తున్నాడు చూసావా వీడు అని ఇక ప్రభావతి అయితే మనోజ్తో అంటుంది. ఇక అందరూ అయితే బాలు చెప్పిన మాటలకి అలా వింటూ ఉంటారు. సార్ వాడి చిన్నతనం, వాడు ఏదో పెద్ద విల్లాలు కొనేసుకుని బిజినెస్ మ్యాన్ కదా, కొంచెం పెద్ద విల్లాలో ఉందామని ఆశపడ్డాడు. కానీ అది వాడి తప్పు కాదు. చిన్నప్పటి నుంచి వాడికి ఆశలు పెట్టి పెంచింది మా అమ్మ. కానీ పెద్దయ్యాక ఆశలు ఈజీగా తీరుతాయని మాత్రం అనుకోకూడదు కదా. ఇది కలికాలం. ఈ కలికాలంలో ఎవరి దగ్గర ఒకరిని దొంగతనం చేసో లేకపోతే మోసం చేసో పట్టుకెళ్ళిపోయే వాళ్ళు బాగా ఎక్కువ ఉన్నారు. వీడు ఈజీగా అందరినీ నమ్మేసి మోసపోతాడు. అమాయకుడనాలో తింగరవానడాలో అర్థం కావట్లేదండి. కాబట్టి ఈ ఒక్కసారికి ఊరుకోండి అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో, సరే నువ్వు చెప్పావు కాబట్టి ఊరుకుంటున్నాను బాలు, ఇంకోసారి మాత్రం ఇది రిపీట్ అయితే డీలర్షిప్ మొత్తం క్యాన్సిల్ చేసేస్తాను. చెప్తున్నాను కదా, మొదలో కానీ డీలర్షిప్ ఆగిపోతే 50 లక్షలు తిరిగి కట్టాలి. అర్థమైందా కదా మీకు? అర్థమైందా అని చెప్పేసి ఇక ముఖేష్ చెప్పడంతో మనోజ్కి అలాగే సార్ అని చెప్పేసి ఇక ముఖేష్కి చెప్తాడు మనోజ్. నువ్వేమో చెప్పక్కర్లేదు, మీ నాన్నగారు ఉన్నారు కదా, మీ నాన్నగారే ఇక్కడ ఓనర్ కాబట్టి డీలర్షిప్ ఆయనకే ఇస్తున్నాను. ఇక నెక్స్ట్ ఆర్డర్స్ ఏమున్నా సరే మీకు ఇస్తాను, కానీ మంచి క్వాలిటీలో మెయింటైన్ చేసి తీసుకురావాలి, సరేనా అని చెప్పేసి ఇక ముఖేష్ చెప్తుంటే, అలాగే అండి, ఇగోండి సత్యం గారు, మీరు చాలా మంచి కొడుకుని కన్నారు, కానీ ఈ మనోజే అలా తయారయ్యడం నాకు అర్థం కావట్లేదు. బాలు మాత్రం చాలా మంచివాడు. ఎప్పుడు బాలుని కష్టపెట్టకండి, సరేనండి. నేను ఇంకా ఏమైనా డీలర్షిప్ చూస్తే ఖచ్చితంగా మీకు ఇస్తాను. మీ వ్యాపారాన్ని పైకి పెంచడానికి నేను ట్రై చేస్తాను. ఇలా మనోజ్ వల్ల పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుని మీరు కూడా మోసపోకండి అని చెప్పేసి ఇక ముఖేష్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రే బాలు, బాగా మాట్లాడావురా, అందరి చేత నువ్వు మెప్పు పొందుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని ఇక సత్యం అంటుంటే, కొంతమందికి మాత్రం అసూయగా ఉందిలేరా అన్న అని చెప్పేసి ఇక బాలు అంటాడు. ఎవరికి రాసూయ అని చెప్పేసి ఇక సత్యం అడిగేసరికి, అదిగో నీ పక్క నుంచే పూలమాల వేసుకుని వాసన కొడుతుంది బాగా వేసుకునే మనిషి దగ్గర నుంచి అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, రేయ్ పువ్వులు మీ ఆవిడే కట్టిందిరా, అందుకే నేను పువ్వులు నల్లేదు, పూలమాల వేసుకున్న ఆవిడ అన్నాను అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, రేయ్ ఏరా ఇల్లు అనుకుంటున్నావా షోరూమ్ అనుకుంటున్నావా, ఎక్కడ కూడా మనకు గొడవేనా, ఇంటికి వెళ్ళక చెప్తాను నీ పని అని ప్రభావతి చెప్పడంతో, సర్లే ఇంకేం చేస్తాము, సైలెంట్గా ఉంటానులే అని చెప్పేసి ఇక బాలు అంటాడు. ఇక అక్కడి నుంచి అయితే అందరు ఇంటికి వెళ్ళిపోతారు. ఏంటమ్మా చెప్పా చేయకుండా అలా షోరూమ్కి వచ్చేయడమేనా? మీరు ఇవాళ వస్తారని నేను కళ్ళలో కూడా అనుకోలేదు. అందరి ముందు నా పరువు పోయింది, నా స్టాఫ్ ముందు నా పరువు పోయింది, ముఖేష్ గారు మొత్తం నా పరువు తీసేశారు అందరి ముందు అని ఇక మనోజ్ గట్టిగా అరుస్తుంటే, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, చెప్పు ఏంటి ఎక్కువైందా నీకేమన్నా అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, ఏంటి ఎక్కువయ్యేది, అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను. అసలు ఇవాళ నువ్వు వస్తున్నావని నాకు ముందు చెప్పాలి కదరా, అప్పుడు నేను రెడీగా ఉంచుతాను కదా అన్నీ. నువ్వేమి చెప్పకుండా నాన్న వేసుకుని వచ్చేస్తే నేను సడన్గా అలా షోరూంలో అందరం ముందు ఫూల్ని అయ్యాను.
ఆ సీట్లోంచి లెగిసి నాన్నని కూర్చోబెడుతుంటే నా ఫేస్ ఒక్కసారిగా మాడిపోయింది తెలుసా. ఇన్ని రోజులు నేను కూర్చున్నాను కదా సీట్లో, ఇప్పుడు నాన్న ఎలా కూర్చోగలుగుతారు చెప్పు అని ఇక మనోజ్ అంటుంటే, ఎందుకు కూర్చోకూడదురా, ఇన్ని రోజులు పెట్టుబడి మీ మామయ్య గారు పెట్టారేమో అనుకుని ఆ సీట్లో నేను ఉండనిచ్చాను, కానీ ఇప్పుడు ఆ పెట్టుబడి పెట్టింది మీ మామగారు కాదని మా నాన్నగారని తెలిసింది. ఆ పెట్టుబడి మొత్తం నువ్వే దొబ్బేశావు. ఆ పెట్టుబడిలో ఇంకా కొంచెం ఆ డబ్బు నాది కూడా ఉంది. అందుకని చెప్పేసి అయినా కూడా నేనేం మాట్లాడలేదు. ఆ పెట్టుబడిలో పెట్టిన డబ్బులు కూడా నా వాటా కూడా నాకు ఇమ్మని నేనేం అడగలేదు. కానీ ఇంకొకసారి కానీ నువ్వు ఇలా నాన్న ఎదిరించి మాట్లాడావంటే మాత్రం చెప్తున్నాను, ఆ పెట్టుబడుల డబ్బులు ఇప్పటికిప్పుడు ఇవ్వకపోతే షోరూమ్ మొత్తం నాన్న పేరు మీద ఇప్పటికిప్పుడు రిజిస్ట్రేషన్ చేయిస్తాను, అర్థమైందా అని చెప్పేసి ఇక బాలు అయితే మనోజ్కి వార్నింగ్ ఇస్తుంటే మనోజ్ అయితే ఒకసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు. రేయ్ ఇంకేమీ మాట్లాడకు, అర్థమైందా. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.